హాయ్ హలో నమస్తే, నా పేరు భిక్షపతి. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సంబంధించి హోల్డ్లో పెట్టిన పోస్టులు అంటే స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా, అదేవిధంగా లోకల్ డిస్టిక్ విషయంలో హోల్డ్లో పెట్టిన పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు, అసలు వీరిని విధుల్లోకి తీసుకుంటారా, తీసుకోరా, తీసుకుంటే ఇంకా ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏ జిల్లాలో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అభ్యర్థుల ఆందోళనలతో అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే పూర్తి వివరాలను చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. తద్వారా విద్యా, ఉద్యోగ, కరెంట్ అఫైర్స్, నోటిఫికేషన్స్ సంబంధించిన సమాచారాన్ని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. అవి: 1, జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టింగ్స్ ఇవ్వని అభ్యర్థుల ఆందోళన గురించి; 2, హోల్డ్లో పెట్టిన పోస్టుల గురించి; 3, జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాలో ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి పోస్టింగ్స్ ఇవ్వని అభ్యర్థుల ఆందోళనల గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం, స్థానికతకు సంబంధించి ప్రతి జిల్లా నుండి 2 to 3% అభ్యర్థులను హోల్డ్లో పెట్టారని. వీళ్ళు కొంతమంది నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్నారు. వీళ్ళే కాకుండా స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటాకు సంబంధించి హోల్డ్లో పెట్టిన అభ్యర్థులు కూడా ఆందోళన బాట పట్టడం జరిగింది. చాలామంది అభ్యర్థులు డిస్టిక్ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే డిపిఓలు చెప్పే సమాధానం ఒకటే: పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి మాకు ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ రాలేదు, ఈ ప్రాసెస్కు సంబంధించి గైడ్లైన్స్ రాగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి అభ్యర్థులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు వెళ్తే అక్కడ కూడా ఆన్సర్ రావడం లేదు. కొంతమంది అభ్యర్థులు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అతను కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో అభ్యర్థులు చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారిని కలవడానికి వెళ్ళగా సెక్రటరీలోకి అభ్యర్థులను అనుమతించలేదు. చివరగా పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క పిఏతో ఫోన్ చేసిన తర్వాత 4 అభ్యర్థులను మాత్రమే లోనికి అనుమతించడం జరిగింది. అయితే సిఎస్ గారు త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పినట్లు సమాచారం. ఇంకా కొంతమంది అభ్యర్థులు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండేలా చూస్తామని చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అభ్యర్థులు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లను, అదేవిధంగా కలెక్టర్లను, ఎమ్మెల్యేలను, అదేవిధంగా అధికారులను కలిసి న్యాయం చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అభ్యర్థుల యొక్క ఆందోళన అనేది కొనసాగుతూనే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఆందోళనకు సంబంధించినటువంటి సమాచారం. ఇక రెండవది, హోల్డ్లో పెట్టినటువంటి పోస్టుల గురించి చూద్దాం. హోల్డ్లో పెట్టిన పోస్టులు అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కొందరు నకిలీ ధృవపత్రాలను సమర్పించడం జరిగింది. అదేవిధంగా అనెలిజిబిలిటీ సర్టిఫికేట్స్ను కూడా సమర్పించడం జరిగింది. దివ్యాంగుల కోటాకు సంబంధించి కూడా కొందరు నకిలీ ధృవపత్రాలను సమర్పించారు. అంతేకాకుండా హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్కు సంబంధించి కోర్టులో కేసు వేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటాకు సంబంధించిన పోస్టులే కాకుండా స్థానికత విషయంలో కూడా ప్రతి జిల్లా నుండి అభ్యర్థులను హోల్డ్లో పెట్టడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 5 నుండి 6% పోస్టులను హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇక హోల్డ్లో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ ఏం చెబుతుందో చూద్దాం. అభ్యర్థుల యొక్క ఆందోళనలతో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. హోల్డింగ్ పోస్టులపై ప్రభుత్వం సపరేట్గా కమిటీలను వేయబోతున్నట్లు సమాచారం. అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక కమిటీ, దివ్యాంగుల కోటాకు సంబంధించి ఒక కమిటీ, స్థానికతకు సంబంధించి ఒక కమిటీ వేయబోతున్నారు. అంటే ఇప్పుడు మూడు రకాలైనటువంటి పోస్టులను హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ 3 రకాలైనటువంటి హోల్డ్లో పెట్టిన పోస్టుల మీద కమిటీ వేస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఆయా కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా జూన్ లోపే కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ స్థానికతకు సంబంధించి హోల్డ్లో పెట్టిన అభ్యర్థులను ఈ నోటిఫికేషన్లో రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అంటే దీనికి గల కారణం లోకల్ డిస్టిక్కు సంబంధించి అభ్యర్థులను అవగాహన లేకపోవడం, కొత్త చట్టం కావడం, నోటిఫికేషన్స్లో కూడా మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్లో కూడా క్లారిటీగా ఇవ్వకపోవడం, జీవోకు సంబంధించి మనకు క్లారిటీ అనేది ఇవ్వకపోవడం కారణం. ఏ నిర్ణయం అయినా 1 నెలలోపే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మూడవది సెకండ్ లిస్టుకు సంబంధించి ఖాళీల వివరాలను నేను గత వీడియోలోనే కొన్ని జిల్లాలకు సంబంధించి నాకు అందినటువంటి సమాచారం చెప్పడం జరిగింది. డిస్టిక్ పంచాయతీ ఆఫీసులలో ఖాళీలకు సంబంధించిన వివరాలు చెప్పడం లేదు. ఎందుకంటే 26 వరకు ఆర్డర్స్ ఇచ్చిన అభ్యర్థులకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కానీ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే క్లారిటీ వస్తుందని చెప్పడం జరుగుతుంది. నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండడం వలన నాకు తెలిసిన మిత్రుల ద్వారా కొంత సమాచారం అనేది కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం అంతా కూడా అన్అఫీషియలే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు 26 తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్పే సమాచారం ప్రస్తుతానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మన మిత్రుల ద్వారా ఒక అంచనా వేసి చెప్తుండడం జరుగుతుంది. ఇంకా జేపీఎస్కు సెలెక్ట్ అయ్యి ఆర్డర్ కాపీలు తీసుకునే అభ్యర్థులు ఇంకా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే జాయిన్ అయిన అభ్యర్థులు బయటికి వెళ్ళే అవకాశం కూడా మనకు ఉంది. కాబట్టి మనకు పూర్తి క్లారిటీ అనేది 26 తర్వాత 1 లేదా 2 రోజులలో మనకు పూర్తి సమాచారం వస్తుంది. అఫీషియల్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా మీకు నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు 30 నుండి 36 వేకెన్సీస్ ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 22 నుంచి 28, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 28 నుంచి 34. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత గద్వాల్ జిల్లాలో 18 నుండి 25 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో 36 నుండి 41 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 30 నుంచి 35 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో 40 నుండి 45 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 26 నుండి 32 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లాలో 28 నుండి 34 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో 26 నుండి 32 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా భువనగిరి జిల్లాలో 35 నుండి 38 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. వనపర్తి జిల్లాలో చూసుకున్నట్లయితే 30 నుండి 34 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ఫ్రెండ్స్. డిస్టిక్ పంచాయతీ ఆఫీసులలో ఇన్ఫర్మేషన్ అడిగితే వేకెన్సీస్ ఏమీ లేవు, ఇప్పుడు ఏమీ తెలియదు, 26 తర్వాత కానీ చెప్తామనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి అయితే రాలేదు. వచ్చిన తర్వాత మీకు పూర్తి సమాచారం అనేది అందిస్తాను. ఆ జిల్లా వేకెన్సీస్ కూడా నేను వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్ మరి నేను చెప్పినటువంటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. ఒక 5 పోస్టులు అటు ఇటు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్డర్ కాపీ తీసుకున్నటువంటి అభ్యర్థులు జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా వాళ్ళకు సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు కొందరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు చేయాలా వద్దా, ఈ కండిషన్స్, అదేవిధంగా వీఆర్ఓకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ కండిషన్స్ వలన జూనియర్ పంచాయతీ సెక్రటరీలో ఇన్ని కండిషన్స్ ఉండడం వలన జాయిన్ కావాలా వద్దా అనేది సస్పెన్స్లో ఉన్నారు. కాబట్టి మనకు ఇంకొక 2-3 రోజులలో క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా వీడియో చేసి ఏ జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఆందోళనకు సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ 2 to 3 డేస్ బ్యాకే వచ్చినప్పటికీ కూడా ఆందోళన చేసిన తర్వాత అధికారుల నుండి ఏం సమాధానం వచ్చిందో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వీడియో చేద్దామని ఈ 2 డేస్ ఆగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో జూనియర్ పంచాయతీ సెక్రటరీ సెకండ్ లిస్ట్కు సంబంధించి కానీ, అదేవిధంగా హోల్లో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.